హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెవెంత్ సైన్స్కి సంబంధించి సెకండ్ లెసన్ని డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ ఇదే విధంగా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అయ్యేలాగా పీడిఎఫ్ ఒకటి తయారు చేసి ఆ పీడిఎఫ్లో ఉన్న పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కనుక మీరు ఇప్పటి వరకు చూడనట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ముందు ఆ వీడియోని కూడా చూడగలరు. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్లో సెకండ్ లెసన్ వచ్చేసి జంతువులలో పోషణ అనే లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అలా అవి తయారు చేసుకునే ప్రక్రియని మనం కిరణజన్య సంయోగ క్రియ అని కూడా చెప్తాం. నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదా పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. సో చూడండి, నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదంటే పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయట. జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలోని దాని వినియోగం మొత్తం ఇవి మూడు కూడా సమ్మిళితమై ఉంటాయి. చూడండి, జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలోని వాటి వినియోగం ఈ మూడు సమ్మిళితమై ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, పిండి పదార్థాలు వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు. చూడండి, పిండి పదార్థాలు అనేవి సంక్లిష్ట పదార్థాలు అన్నమాట. ఈ సంక్లిష్ట పదార్థాలను అలాగే ఉపయోగించుకోలేము. కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్టమైన అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అని అంటాం. సో చూడండి, ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో కొన్ని అంశాలు ఉంటాయి. వాటిలో పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కదా. ఈ పిండి పదార్థాలు అనేవి ఇవన్నీ సంక్లిష్ట పదార్థాలు అన్నమాట. ఇటువంటి సంక్లిష్ట పదార్థాలని మనం నేరుగా మన శరీరం ఉపయోగించుకోలేదు. కాబట్టి వాటిని సంక్లిష్ట పదార్థాలుగా ఉన్న వీటిని సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి అన్నమాట. ఇలా విచ్ఛిన్నం చేయబడే ఈ ప్రాసెస్నే మనం జీర్ణక్రియ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, శరీరంలోకి ఆహారం తీసుకునే విధానం వివిధ రకాల జీవులలో వివిధ రకాలుగా ఉంటుంది. తేనెటీగలు మరియు తేనెపిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుకుంటాయి. సో చూడండి, ఇక్కడ తేనెటీగలు తేనెపిట్టలు పువ్వుల నుంచి ఏం చేస్తాయి, తేనెని పీల్చుకుంటాయి కదా, అంటే ఇవి పీల్చడం ద్వారా ఆహారాన్ని సేకరించుకుంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువుల తల్లి పాలును ఆహారంగా తీసుకుంటాయి. సో చూడండి, ఇక్కడ మానవుల నవజాత శిశువులు అలాగే అనేక ఇతర జంతువులు వాటి తల్లి పాలను ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కొండ చిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. చూడండి, ఇవి ఏం చేస్తున్నాయి, అవి వేటాడిన జంతువుల్ని ఏకంగా మింగేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడే మనం చూడండి మూడు రకాల విధానాలను చూసాం. ఆహారాన్ని సేకరించే విధానాలు కానీ స్వీకరించే విధానాలు కానీ. ఒకటి పేల్చడము, తర్వాత తల్లి పాలను ఆహారంగా తీసుకోవడము, అండ్ అదేవిధంగా వేటాడిన జంతువులను మింగేయడం. నెక్స్ట్ వన్, కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహారపు రేణువులను వడపోసుకొని తింటాయి. సో చూడండి, ఇక్కడ ఇవి వడపోసుకొని తింటాయట. సముద్రపు నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. సో సముద్ర నక్షత్రం ఏం చేస్తుంది, ఒక రకమైన జంతువులను తింటుందంట. అయితే ఆ జంతువులలో ఎటువంటి ప్రత్యేకత ఉండాలి, వాటి కర్పరం అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడింది అయి ఉండాలన్నమాట. కర్పరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువులను తినడానికి సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకి పంపుతుంది.
చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనకిది. ఏంటి? ఆహారాన్ని స్వీకరించడం కోసం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపించే జీవి ఏది అని మనకి బిట్టొస్తే గనక దానికి సరైన సమాధానం సముద్రపు నక్షత్రం. సో, సముద్రపు నక్షత్రం ఏం చేస్తుందట? కాల్షియం కార్బోనేట్‌తో ఏర్పడిన గట్టి కర్పరాలున్న జీవులనే ఇది తింటుంది. అయితే ఆ కర్పరం ఓపెన్ చేస్తే లోపల మృదువైన జంతువు ఉంటుంది కదా! ఆ మృదువైన జంతువుని తినడానికి ఇది తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపిస్తుందన్నమాట. జీర్ణాశయం తిరిగి శరీరంలోకొస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ వన్. మన నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాము. సో చూడండి, మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాము. దాన్ని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం. ఆహారం ఆస్య కుహరం వద్ద ప్రారంభమై పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళము గుండా ప్రయాణిస్తుంది. చూడండి, ఈ నాళం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆస్య కుహరం వద్ద ప్రారంభమవుతుంది. పాయువు దగ్గర అంతమవుతుంది అన్నమాట. ఇలా ఆస్య కుహరం నుంచి పాయువు వరకు ఉన్నటువంటి ఈ ఆహార నాళముని అనేక విభాగాలుగా విభజించవచ్చు. ఆ విభాగాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే ఆస్య కుహరము, ఆహార వాహిక లేదా అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళముతో అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు పాయువు. సో చూడండి, ఇక్కడ ఆహారం నాళం అనేది ఆస్య కుహరం నుంచి ప్రారంభమై పాయువు దగ్గర అంతమవుతుందని చెప్పుకున్నాం. అటువంటి నాళముని వివిధ భాగాలుగా విభజించి వాటికి పేర్లనేది పెట్టడం జరిగిందనమాట. సో అందులో మొదటిది ఆస్య కుహరం, తర్వాత ఆహార వాహిక లేదా అన్నవాహిక, మూడవది జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళముతో అంతమయ్యే పెద్ద ప్రేగు, చివరిగా పాయువుతో అంతమవుతుందన్నమాట. ఈ భాగాలన్నీ కలిసి ఆహార నాళం లేదా జీర్ణనాళాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఆహారం వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి. సో మనం ఇప్పుడు ఈ పైన డిస్కస్ చేసుకున్నటువంటి ఈ పార్ట్స్ గుండా ఆహారం ప్రయాణిస్తూ ఏమవుతుందంటే క్రమంగా జీర్ణమవుతుందని తెలియజేస్తున్నారు. జీర్ణాశయం, చిన్న ప్రేగుల లోపలి గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమము వంటివి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణ రసాలను స్రవిస్తాయన్నమాట. చూడండి, జీర్ణాశయము మరియు చిన్న ప్రేగుకి వీటికి గోడలు ఉంటాయి కదా, వీటి లోపలి గోడలు, అలాగే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆహార నాళంతో సంబంధం ఉన్న ఈ వివిధ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయన్నమాట. జీర్ణరసాలు ఆహారంలో సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. చూడండి, ఇక్కడ ఇది జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథులు ఈ రెండు కలిసి మొత్తం జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి అన్నమాట. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఆస్య కుహరం దగ్గర నుంచి పాయువు వరకు ఉన్నదానిని ఏమని చెప్పుకున్నాం? జీర్ణనాళం అని చెప్పుకున్నాం. ఆ జీర్ణనాళము మరియు దానితో సంబంధం ఉన్నటువంటి అనుబంధ గ్రంథులు, ఈ గ్రంథులు ఇవన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. సో ఈ ఆహార నాళంలోని లేదా జీర్ణనాళంలోని వివిధ భాగాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది నోరు లేదా ఆస్య కుహరం. నోరు ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రాహనం అంటాం. ఆహారాన్ని నోటి ద్వారా శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రాహనం అని అంటాం అన్నమాట. మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రంలాగా నమిలి చిన్న ముక్కలుగా చేస్తాము. మనం చూడండి ఏం చేస్తాం, ఆహారాన్ని పళ్ళతో నమిలి ఒక యంత్రంలాగా చిన్న ముక్కలుగా ఆహారాన్ని తయారు చేస్తాం అన్నమాట. ప్రతి దంతము ఒక ప్రత్యేకమైన గుంతలో పాతుకుపోయి ఉంటుంది. మన దంతాలు విభిన్న ఆకారాల్లో ఉండి వివిధ విధులు నిర్వహిస్తాయి. సో ఈ దంతాలు ఏం చేస్తున్నాయి? వివిధ విధులు నిర్వహిస్తున్నాయి కదా! సో వాటికి వివిధ పేర్లు ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
పొంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇవి మన దంతాలకు ఉండేటువంటి పేర్లన్నమాట. మన క్రింది దవడని గనక తీసుకున్నట్లయితే దాంట్లో సగ భాగాన్ని చూస్తే ఒక పక్క అది ఎడమ పక్క కానీ, కుడి పక్క కానీ ఏ పక్క అయినా సరే చూసినట్లయితే ఇలా క్రింది దవడలోని ఒక భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకి 3 చర్వణకాలుంటాయి. వాటి తర్వాత అగ్రచర్వణకాలుంటాయి. ఆ తర్వాత ఒకటి మనకి రదనిక అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి 2 పుంతకాలు ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనకి క్రింది దవడలో ఒక భాగంలోని ఈ దంతాల సంఖ్య ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ఇక్కడ చర్వణకాలు వచ్చేసి 3 ఉంటాయి. అండ్ అగ్రచర్వణకాలేమో 2, రదనికలేమో 1 అండ్ పుంతకాలేమో 2 ఉంటాయి. సో దంతాలకి ఫార్ములా గనక మనం చూసినట్లయితే 2123/2123గా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్. మానవుని నోటిలో లాలాజలం పిండి పదార్థాలను చక్కెరగా విచ్ఛిన్నం చేస్తుంది. చూడండి ఇక్కడ మన నోటిలో విడుదలయ్యేటువంటి లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా మారుస్తుంది? చక్కెరలుగా మారుస్తుంది అనమాట. నాలుక అనేది ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా ఉండి అన్ని దిశలలోనూ కదులుతుంది. నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిపి ఆహారాన్ని మింగడంలోని నాలుక సహాయపడుతుంది. సో చూడండి నాలుక అనేది మనకి ఆస్య కుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడి ఉంటుంది అనమాట. ఇది ఒక కండరయుత అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటుంది. నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిపి అలానే ఆహారంని మింగడంలోనూ కూడా మనకి నాలుక సహాయపడుతుందట. నాలుక వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణుకలను కలిగి ఉంటుంది. సో నాలుక అనేది వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణికలను కలిగి ఉంటుంది. సాధారణంగా మన నోటిలో బ్యాక్టీరియా ఉంటుంది, కానీ అవి మనకు హానికరం కాదు. తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేసుకోకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియా కూడా దానిలో నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి. బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే మన నోటిలో ఆల్రెడీ కొన్ని బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అయితే అవి మంచి బ్యాక్టీరియా. మనకి ఆహారం జీర్ణం అవడంలో ఉపయోగపడేవే తప్ప మనకి హానికరమైనవి కాదు. కాకపోతే మనం ఏదైనా తిన్న తర్వాత మన నోటిని, దంతాలని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మిగిలిపోయిన ఆహారం పళ్ళలో చేరి ఆ ప్రాంతాలలో బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందొచ్చనమాట. అలా బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆహారంలోని చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తుందనమాట. ఈ ఆమ్లాలు క్రమంగా దంతక్షయానికి దారితీస్తాయి. సో దంతాలు పాడైపోయే ప్రక్రియనే మనం దంతక్షయము అని అంటాం. 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన దారాన్ని మనం డెంటల్ ఫ్లాస్ అని అంటాం. కొన్నిసార్లు హడావిడిగా తింటున్నప్పుడు లేదా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా దగ్గు, ఎక్కిళ్ళు వంటివి వస్తాయి. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. సో మనం ఒక్కొక్కసారి హడావిడిగా తింటున్నప్పుడు లేదా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా దగ్గు లేదా ఎక్కిళ్ళు వంటివి వస్తూ ఉంటాయి. వాటికి కారణం ఏమిటంట? ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే ఇటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. శ్వాసనాళం ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. చూడండి ఇక్కడ గాలి మరియు ఆహారం మన గొంతులో ఒకే మార్గాన్ని పంచుకుంటాయట. మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహార నాళంలోకి ఆహారం వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. చూడండి ఏం చేస్తుంది? ఒక మూత వంటి కవాటం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ఆహారం స్వీకరించినప్పుడు శ్వాసనాళాన్ని క్లోజ్ చేసి మనం తిన్నటువంటి ఆహారం ఆహార నాళంలోకి వెళ్ళేలా చేస్తుందన్నమాట. ఆ తర్వాత మనం శ్వాస తీసుకునేటప్పుడు
అదే కవాటం ఏం చేస్తుంది? ఈసారి ఆహార నాళాన్ని మూసి మనం తీసుకున్నటువంటి గాలి శ్వాసనాళంలోకి వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకి ఉక్కిరిబిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసింది నోరు లేదా ఆస్యకుహరం గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇందులో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఆహార వాహిక లేదా అన్నవాహిక. మింగబడిన ఆహారం ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది. చూడండి, మింగబడిన ఆహారం ఏమవుతుంది? ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుందట. ఆహార వాహిక మెడ మరియు ఛాతీ గుండా వెళ్తుంది. ఆహార వాహిక గోడల కదలికల ద్వారా ఆహారం కిందకి నెట్టబడుతుంది. మనకి ఈ అన్నవాహికలోని గోడల కదలికల వల్లనే ఆహారం అనేది కిందకి వెళ్తుందట. వాస్తవానికి ఈ కదలిక ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని కిందకి నెడుతుంది. ఒక్కొక్కసారి ఆహారాన్ని మనం జీర్ణాశయం అంగీకరించదు, కావున మనకి వాంతి అవుతుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంట, మన జీర్ణాశయం ఆహారాన్ని అంగీకరించకపోతే మనకి వాంతి అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ చూస్తే జీర్ణాశయం. జీర్ణాశయం మందపాటి గోడలు కలిగిన ఒక సంచి లాంటి నిర్మాణం అన్నమాట. జీర్ణాశయం ఆకారం చదునైన జే లాగా ఉంటుంది. జీర్ణాశయం ఆకారం ఏంటి? ఒక చదునైన జే లాగా ఉంటుంది అన్నమాట. జీర్ణాశయం ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగము. మొత్తం ఆహార నాళంలో విశాలమైన భాగం ఏమిటి అంటే జీర్ణాశయముగా మనం చెప్పాలి. జీర్ణాశయం ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర చిన్న ప్రేగులోకి వెళ్తుంది. సో జీర్ణాశయం ఆహార వాహిక దగ్గర స్టార్ట్ అయ్యి చిన్న ప్రేగు దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. జీర్ణాశయం లోపలి పొర హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి జీర్ణాశయం లోపల పొర ఏం చేస్తుందంటే శ్లేష్మాన్ని, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరియు జీర్ణ రసాలని స్రవిస్తుంది. అయితే దీంట్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుందంటే మన ఆహారంతో పాటు మన శరీరంలోకి అనేక బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి కదా, వాటిల్ని చంపి మరియు అదేవిధంగా జీర్ణాశయంలో ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది అనమాట. ఎందుకోసం అంటే జీర్ణ రసాలు అనేవి బాగా పనిచేయడం కోసం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది. అదేవిధంగా శ్లేష్మం కనుక చూసినట్లయితే జీర్ణాశయం లోపలి గోడలను ఈ శ్లేష్మం అనేది రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా జీర్ణ రసాలు ఉన్నాయి కదా, మనకి జీర్ణాశయం స్రవించినటువంటి జీర్ణ రసాలు ఏం చేస్తాయంటే ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చిన్న ప్రేగు. చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగు కాలేయం మరియు క్లోమం నుంచి స్రావాలు పొందుతుంది. అంతేకాక చిన్న ప్రేగు గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. సో చూడండి, ఈ చిన్న ప్రేగు ఏం చేస్తుందంటే కాలేయం మరియు క్లోమం వీటి నుంచి స్రావాలను పొందుతుంది అనమాట. కాలేయం గురించి చూసినట్లయితే కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుంది? ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉంటుంది అనమాట. ఇది ఏ వర్ణంలో ఉంటుందంటే ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. కాలేయం శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. మన మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏమిటి అంటే కాలేయం. ఇది ఏ వర్ణంలో ఉంటుందంటే ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉంటుందన్నమాట. కాలేయం పైత్య రసాన్ని స్రవిస్తుంది. చూడండి, కాలేయం పైత్య రసాన్ని స్రవిస్తుంది అనమాట. కాలేయం పైత్య రసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది అనమాట. క్రొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
సో క్రొవ్వులని జీర్ణం చేయడంలో ఏ రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే పైత్య రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. ఈ పైత్య రసాన్ని స్రవించే గ్రంథి ఏది అంటే కాలేయం. నెక్స్ట్ వన్, క్లోమం అనేది జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. సో కాలేయం వచ్చేసి మనకి గోధుమ వర్ణంలో ఉంటుంది, ఇది క్లోమం వచ్చేసి మేగడ వర్ణంలో ఉంటుంది అనమాట. అండ్ కాలేయం జీర్ణాశయానికి క్రింది భాగంలో ఉంటుంది. క్లోమరసం పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తుంది. ఆంత్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది. కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా, క్రొవ్వులను ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్లుగా, అలానే ప్రోటీన్లను అమినో ఆమ్లాలుగా మార్చబడతాయి. సో మనం తీసుకునే ఆహారంలో అనేక అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటిలో కొన్ని కార్బోహైడ్రేట్లు అండ్ అలానే క్రొవ్వులు మరియు ప్రోటీన్లు. అయితే ఈ ఆస్య కుహరం నుంచి జీర్ణాశయం వరకు జరిగిన ఈ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్లు అనేవి గ్లూకోజ్ రూపంలోకి, అండ్ క్రొవ్వులేమో ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్లుగా, అండ్ ప్రోటీన్లేమో అమినో ఆమ్లాలుగా మార్చబడ్డాయి అన్నమాట. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి. కార్బోహైడ్రేట్స్ ఏమో గ్లూకోజ్గా మారతాయి, కార్బోహైడ్రేట్స్ ఏమో గ్లూకోజ్గా మారుతున్నాయి, క్రొవ్వులేమో ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్గా మారుతున్నాయి, ప్రోటీన్స్ ఏమో అమినో ఆమ్లాలుగా మారుతున్నాయి. 1882వ సంవత్సరంలో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. చూడండి, 1822వ సంవత్సరంలో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా ఏ సంవత్సరంలో కాల్చబడ్డాడు అంటే 1822లో కాల్చబడ్డాడు అనమాట. ఇతనిని అమెరికన్ డాక్టర్ విలియం బ్యూమాంట్ వద్దకు తీసుకొచ్చారు. జీర్ణాశయానికి ఏర్పడిన రంధ్రాన్ని పరిశీలించి బ్యూమాంట్ అనేక పరిశీలనలు చేశాడు. జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించాడు. సో జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే విలియం బ్యూమాంట్. ఈయన ఒక అమెరికన్ ఆర్మీ డాక్టర్ అనమాట. జీర్ణాశయం గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవించాయి. మనం చెప్పుకున్నాంగా, ఈ జీర్ణాశయం గోడలు ఏం చేస్తున్నాయి, జీర్ణ రసాలను స్రవిస్తున్నాయి కదా. ఈ జీర్ణ రసాలనే విలియం బ్యూమాంట్ ఏం చేశాడంటే ఏదో ఒక ద్రావాన్ని ఆ గోడలు స్రవిస్తున్నాయి అని గమనించాడు అనమాట. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తర్వాతే జీర్ణాశయం చివరి భాగం ప్రేగులోకి చేరుకుంటుంది. సో ఇంకా ఈయన ఏం గమనించాడంటే జీర్ణాశయంలో ఆహారం అనేది కంప్లీట్గా జీర్ణం చేయబడిన తర్వాతే ఇది చిన్న ప్రేగులోకి ఓపెన్ చేయబడుతుంది అనమాట. అప్పటి వరకు ఈ ఆహారం అనేది చిన్న ప్రేగులోకి వెళ్లకుండా కేవలం జీర్ణాశయంలోనే ఉండి అక్కడ జీర్ణ ప్రక్రియకి లోనవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు గోడలి లోపల రక్తనాళికలు లోపలికి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణ అని అంటాం. సో ఇలా జీర్ణమైనటువంటి ఆహారం ఏమవుతుందంటే ఈ గోడలో ఉన్నటువంటి రక్తనాళికల లోపలికి శోషించబడుతుంది అనమాట. ఈ ప్రక్రియనే మనం శోషణ అని అంటాం. చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వేళ్ల వంటి ఆకారాలను కలిగి ఉంటాయి, వాటినే చోషకాలు అని అంటాం. సో ఈ చిన్న ప్రేగులోకి వచ్చిన ఆహారంలో ఏమవుతుందంటే ఈ వేళ్ళు అనేవి, వీటిని మనం చోషకాలు అంటున్నాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని గోడల్లోకి శోషించుకుంటాయి, అందుకని ప్రక్రియను మనం శోషణ అని అన్నాం. నెక్స్ట్ వన్, చోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ప్రతి చోషకము దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటాయి. చోషకము యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది.
శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చేరబడతాయి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలోని సంక్లిష్ట అంశాలైనటువంటి పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు ఇవేంటంటే సరళ పదార్థాలుగా మార్పు చెంది చిన్న ప్రేగులో ఉన్నటువంటి శోషకాలు అనేటువంటి చిన్న వేళ్ళ వంటి ఆకారాల ద్వారా వాటి గోడల్లోకి శోషించబడి రక్తనాళాల సహాయంతో శరీరంలోని వివిధ అవయవాలకి చేరవేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్. అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగించబడతాయి. దీనిని స్వాంగీకరణము అని అంటాం. అంటే ఇప్పుడు రక్తనాళాల ద్వారా ఈ ఆహారంలోని అంశాలు వివిధ భాగాలకు చేరవేయబడ్డాయి కదా, అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. దీనినే మనం స్వాంగీకరణము అని అంటాం. ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఈ కణాల్లో ఏమవుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమైపోయి శక్తి విడుదలవుతుంది అన్నమాట. జీర్ణం కాని మరియు శోషించబడని ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంతా చిన్న ప్రేగులో జరిగిందనమాట. అయితే జీర్ణం అయిపోయిన ఆహారం అంతా వాటి గోడల ద్వారా శోషించబడుతుంది. మరి జీర్ణం కాని ఆహారం ఏమవుతుందంటే పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుందట. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. పెద్ద ప్రేగు సుమారుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగేమో సుమారు 7.5 మీటర్లు ఉంటే పెద్ద ప్రేగేమో 1.5 మీటర్లు ఉందన్నమాట. జీర్ణమైన ఆహార పదార్థము నుండి నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించడం పెద్ద ప్రేగు యొక్క విధి. చూడండి, జీర్ణమైపోయిన ఆహార పదార్థం నుంచి నీరు మరియు ఖనిజ లవణాలను, అంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లుగా చిన్న ప్రేగులో ఆల్మోస్ట్ జీర్ణక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత జీర్ణం కాని ఆహార పదార్థం ఏమవుతుంది, పెద్ద ప్రేగులోకి చేరుతుందన్నమాట. అలా జీర్ణం కాని ఆహారంలోని నీటిని మరియు ఖనిజ లవణాలను గ్రహించడమే పెద్ద ప్రేగు యొక్క ముఖ్యమైన విధి. మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీషనాళములోకి చేరుతుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయు ద్వారా తొలగించబడుతుంది. దీనినే విసర్జన అని అంటాం. ఆవులు, గేదెలు, ఇతర గడ్డి తినే జంతువులు గడ్డిని త్వరగా కొరికి మింగివేసి పొట్టలోని ప్రథమ అమాశయం అనే భాగంలో నిల్వ చేస్తాయి. చూడండి, ఈ ఆవులు, గేదెలు, ఇతర గడ్డి తినే జంతువులు ఏం చేస్తాయంట, గడ్డిని త్వరగా కొరికి తినేసి అవి పొట్టలోని ఒక చోట, అంటే ప్రథమ ఆమాశయంలో అవి నిల్వ చేసుకుంటాయి అన్నమాట. ప్రథమ ఆమాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. పాక్షికంగా మాత్రమే జీర్ణమవుతుంది అనమాట ప్రథమ ఆమాశయములో ఉన్నటువంటి ఆహారం. దీనినే మనం కడ్ అని అంటాం. కొంత సమయం తర్వాత నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తిరిగి తెచ్చుకుని జంతువు దానిని నెమరు వేస్తుంది. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అని అంటాం మనం. గడ్డి సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా కలిగి ఉంటుంది. సో గడ్డిలో ఉండేది ఏంటి, సెల్యులోజ్. నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు మొదలగునవి వాటి అమాశయం భాగంలోని బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. చూడండి, ఇక్కడ నెమరు వేసే జంతువులైనటువంటి పశువులు, జింకలు, వీటికి ఈ అమాశయంలో ఒక భాగంలో బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అవి తింటున్నటువంటి గడ్డిలో ఉన్నటువంటి సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి వాటికి సహాయపడతాయి. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులు ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య ఉండే పెద్ద సంచి లాంటి నిర్మాణం అందనాళం. చూడండి, ఇక్కడ గుర్రము మరియు కుందేలు వంటి జంతువులకి ఆహారవాహికి చిన్న ప్రేగులకి వీటి మధ్య ఒక పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే అందనాళం అని అంటాం. ఈ అందనాళం ఉండడం వలనే అవి సెల్యులోజ్ని జీర్ణించుకోగలుగుతున్నాయి అన్నమాట. మానవులతో సహా అనేక జంతువులకి ఈ అందనాళం అనే భాగం లేకపోవడం వల్లనే మనం సెల్యులోజ్ని జీర్ణం చేసుకోలేమన్నమాట.
నెక్స్ట్ వన్, మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియాల చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ని జీర్ణం అవుతుంది. సో చెప్పుకున్నాం కదా మనం, మనకి అందనాళం అనేటువంటి భాగం లేకపోవడం వల్ల దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాలు అనేవి మనకి సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడవు కాబట్టి, అసలు మనకి ఆ శరీరంలో అవి లేనే లేవు కాబట్టి మనం సెల్యులోజ్ని జీర్ణించుకోలేము అనమాట. నెక్స్ట్ వన్, నీళ్ల విరోచనాల వ్యాధిని డయేరియా అని అంటారు. ఇది సంక్రమణ వల్ల కానీ, ఆహార విషతుల్యం కావడం వల్ల కానీ, అజీర్తి వల్ల కానీ సంభవించవచ్చు. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీనిని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని అంటారు. మనం ఓఆర్ఎస్ అని అంటూ ఉంటాం కదా, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి ఈ డయేరియా వచ్చినటువంటి రోగులకి దీనిని ఇవ్వాలన్నమాట. అమీబా చెరువు నీటిలో నివసించే ఒక ఏకకణ జీవి. అమీబా చుట్టూ ఒక కణత్వచం మరియు గుండ్రటి దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న నీటి బుడగలు లాంటి రిక్తికలు ఉన్నటువంటి కణద్రవ్యం ఉంటుందన్నమాట. చూడండి, అమీబాలో ఏమేమి ఉంటాయి? కణత్వచం ఉంటుంది, గుండ్రటి దట్టమైన కేంద్రకం ఉంటుంది, చిన్న బుడగల్లాంటి రిక్తికలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కణద్రవ్యంలో ఉంటాయి అన్నమాట. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అమీబా కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యాపాదాలు లేదా సుడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటికి పంపుతుంది. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అమీబా ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలు బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. సో చూడండి, అమీబా గనక దాని చుట్టుపక్కల ఎక్కడైనా ఆహారం ఉంది అని గ్రహించినట్లయితే అది ముందుగా దాని మిథ్యాపాదాలను ఏం చేస్తుంది? ఆ జీవి చుట్టూ లేదా ఆ ఆహారం చుట్టూ చుట్టుముట్టి ఆహారం అమీబా యొక్క రిక్తికలోకి వెళ్తుందన్నమాట. సో అలా చుట్టుముట్టి దాన్ని ఏం చేస్తుంది? ఆహారాన్ని రిక్తికల్లోకి తీసుకుంటుంది. అంటే అమీబా ఆహారాన్ని రిక్తికల లోపలికి తీసుకుంది కదా, ఆ రిక్తికల్లో అక్కడ ఉన్నటువంటి గోడల నుంచి జీర్ణ రసాలు అనేవి స్రవించబడతాయి అన్నమాట. ఆ స్రవించబడిన జీర్ణ రసాలు ఏం చేస్తాయి? ఆహారం మీద చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయి అన్నమాట. ఆహారంలో జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. నెక్స్ట్ వన్, ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలోని కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. చూడండి, ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలోని కొవ్వులే చాలా సరళంగా ఉంటాయట. అందువలన ఆవు పాల కంటే మేకపాలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. సో ఆవు పాలు మరియు మేక పాలలో ఏవి తేలికగా జీర్ణం అవుతాయి అంటే మేకపాలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. దానికి గల కారణం ఏమిటి అంటే మేక పాలలో ఉన్నటువంటి క్రొవ్వులు చాలా సరళంగా ఉంటాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్కి సంబంధించి సెకండ్ లెసన్ జీవులలో పోషణ అనే లెసన్ని డిస్కస్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చదివి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ పీడిఎఫ్ రూపంలో తయారు చేసి దాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.